అంచేత విజయవాడ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాళ్లవలస పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత నాయకుడు బోని ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ వాసు నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలే సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని సిఐ వాసు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, యువత, మహిళలు పాల్గొన్నారు. పోరాటం చేయండి. సెన్స్ అందరికీ కూడాను మనం విద్యతో మాత్రమే ఆయన జీవితాలు మార్చగలుగుతాం. కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పిల్లలకి ఏదైతే మనం నేటి భవిష్యత్ తరాలందరికీ కూడా మంచి విద్యను ఇచ్చి ప్రపంచానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ఈశ్వర్ కుమార్ గారిని మన తాళవలస ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయినా సరే ఇట్లాంటి కార్యక్రమం రాకుండా రాక అప్పుడు రావాల్సిందే. అంటే ముఖ్యంగా ఇట్లాంటి గొప్ప వ్యక్తుల పుట్టినరోజు జరుపుకుంటే పైనుండి ఆయన చూసి పలానా భువనేశ్వర్ కుమార్ చేశాడు, నా పుట్టినరోజు చేశాడని ఆయన చూడదు. ఇట్లాంటివి చేయడం వల్ల, ఇలాంటి మహోన్నత వ్యక్తుల చేయడం వల్ల మన తరాలు అంత ఈజీగా జరగలేదు. చాలా ఇబ్బందులతో జరిగింది. ఆయన స్కూల్ రానిచ్చేవారు కాదు, స్కూల్లో మూలు ఉండేవాళ్ళు. వాటర్ తాగడానికి డైరెక్ట్గా ఉండేవి కాదు. ఎవరో ఒక స్కూల్ ఎవరో వాటర్ ఇస్తే తాగేవారు. ఆ స్కూల్ రాకపోతే ఆ రోజు వాళ్ళకి వాటర్ కూడా బంద్. అట్లాంటి కష్టాలు అనుభవించి మనకి ఇంత సుఖాలు ఇచ్చారంటే ఆయన. లేదంటే శాసనసభలో కానీ, రిజర్వేషన్స్ కానీ, ప్రత్యేక అసెంబ్లీ సీట్స్ కానీ ఆయన వల్ల వచ్చాయి. రీసెంట్గా 2022లో మన కోనసీమ జిల్లా ఆయన పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్